సన్ రైజర్స్ హైదరాబాద్ గత ఐపీఎల్ సీజన్లో చెత్త ఆటతో నిరాశపరిచింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఎస్ఆర్హెచ్ తో మ్యాచ్ అంటే ఇతర జట్లకు సులువుగా 2 పాయింట్లు వచ్చినట్లే అని అప్పట్లో విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. అయితే ఈ సీజన్ లో హైదరాబాద్ కథ మారింది. ఐపీఎల్ 2024 లో ప్రత్యర్థులకు సన్ రైజర్స్ వణుకు పుట్టించింది. విధ్వంసకర బ్యాటింగ్, కట్టుదిట్టమైన బౌలింగ్ తో అదరగొడుతోంది. దీంతో 6 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్లోకి సన్ రైజర్స్ అడుగుపెట్టింది. క్వాలిఫైర్ 1 లో కేకేఆర్ చేతిలో ఓడిన ఎస్ఆర్హెచ్ క్వాలిఫైర్ 2 లో అదరగొట్టింది. రాజస్థాన్ రాయల్స్ పై 36 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్ కు చేరుకుంది. ఎస్ఆర్హెచ్ విజయానికి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ బాగా కలిసొచ్చింది. హైదరాబాద్ గెలుపులో ఇంపాక్ట్ ప్లేయర్ షాబాజ్ అహ్మద్ కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2024 లోని చాలా మ్యాచ్లలో షాబాజ్ అహ్మద్ తుది జట్టులో ఆడినా పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ కీలకమైన క్వాలిఫైర్ 2 మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి జట్టును ఫైనల్ కు చేర్చాడు. ముందుగా బ్యాటింగ్ లో 18 రన్స్ చేసిన షాబాజ్ హెన్రిచ్ క్లాసెన్ కు మంచి సహకారం అందించాడు. ఓవైపు క్లాసెన్ దూకుడుగా ఆడుతుంటే షాబాజ్ స్ట్రైక్ రొటేట్ చేశాడు. ఇక బౌలింగ్ లోనూ అదరగొట్టాడు. కీలకమైన 3 వికెట్లు పడగొట్టి రాజస్థాన్ ను కోలుకోలేని దెబ్బతీశాడు. ఒక వికెట్ నష్టానికి 65 పరుగులతో రాజస్థాన్ పటిష్ట స్థితిలో ఉండగా జోరు మీదున్న యశస్వి జైస్వాల్ ను అవుట్ చేసి మ్యాచ్ ను మలుపు తిప్పాడు. ఆ తర్వాత ప్రమాదకర రియాన్ పరాగ్ తో పాటు అశ్విన్ ను పెవిలియన్ చేర్చాడు. అద్భుత ప్రదర్శనకు గాను అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. క్వాలిఫైర్ 2 లో ఇంపాక్ట్ ప్లేయర్ గా షాబాజ్ అహ్మద్ ను జట్టులోకి తీసుకువచ్చిన నిర్ణయమే సన్ రైజర్స్ ను ఫైనల్ కు చేర్చిందని చెప్పొచ్చు. ఈ విషయాన్ని కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా చెప్పడం విశేషం. అయితే ఈ సీజన్ కు షాబాజ్ అహ్మద్ ట్రేడింగ్ ద్వారా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి సన్ రైజర్స్ టీమ్ కు వచ్చాడు. గత సీజన్ లో షాబాజ్ ఆశించిన స్థాయిలో సత్తా చాటలేకపోయాడని ఆర్సీబీ అతన్ని ఎస్ఆర్హెచ్ కి అప్పగించింది. అతని స్థానంలో మరో స్పిన్ ఆల్రౌండర్ మయాంక్ దగార్ ను ఆర్సీబీ జట్టులోకి తెచ్చుకుంది. కానీ ఈ నిర్ణయం బెంగళూరుకు ఏ మాత్రం కలిసి రాలేదు. షాబాజ్ అహ్మద్ మాత్రం సన్ రైజర్స్ కు వచ్చిన తర్వాత చెలరేగాడు. వీలైతే బంతితో లేదా బ్యాట్ తో సత్తా చాటుతూ జట్టులో విలువైన ప్లేయర్ గా మారాడు. కీలక మ్యాచ్ లో అదరగొట్టి సన్ రైజర్స్ ను ఫైనల్ కు చేర్చాడు. దీంతో బంగారు బాతులు లాంటి షాబాజ్ అహ్మద్ ను ఆర్సీబీ వదులుకుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పాపం ఆర్సీబీ ఇప్పుడు ఫీల్ అవుతుందేమో అని ఫన్నీ పోస్టులు పెడుతున్నారు. షాబాజ్ అహ్మద్ కోసం 2.4 కోట్లు ఖర్చు పెట్టడం ఎక్కువ అని భావించిన బెంగళూరు అతడిని సన్ రైజర్స్ కు అప్పగించి చెత్త నిర్ణయాన్ని తీసుకుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.